బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయంగా తెరపైకి వస్తున్నారు. బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ కార్యాలయానికి ప్రీతిరెడ్డి వెళ్లారని అందరూ అనుకున్నారు. అయితే ప్రీతిరెడ్డి కమలం పార్టీలో చేరుతున్నారనే ప్రచారంపై ఆమె స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసి ఏఐసిటి యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి మాత్రమే కలిశానని క్లారిటీ ఇచ్చారు. అలాగే తాను అన్ని పార్టీల నేతలను కలిశానని చెప్పారు. మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే ఉంటున్నారని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయంగా తెరపైకి వస్తున్నారు. బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసేందుకు ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ కార్యాలయానికి ప్రీతిరెడ్డి వెళ్లారని అందరూ అనుకున్నారు. అయితే ప్రీతిరెడ్డి కమలం పార్టీలో చేరుతున్నారనే ప్రచారంపై ఆమె స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసి ఏఐసిటి యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు మాత్రమే కలిశామని క్లారిటీ ఇచ్చారు. అలాగే తాను అన్ని పార్టీల నేతలను కలిశానని చెప్పారు. మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే ఉంటున్నారని తేల్చి చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసి ఏఐసిటి యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి మాత్రమే కలిశానని క్లారిటీ ఇచ్చారు ప్రీతిరెడ్డి. అలాగే తాను అన్ని పార్టీల నేతలను కలిశానని చెప్పారు. మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే ఉంటున్నారని కూడా తేల్చి చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే మాజీ రాష్ట్ర మంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి, అదే మల్లారెడ్డి కుటుంబము బీజేపీలో పార్టీలో చేరుతున్నారని గత కొంతకాలంగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే మల్లారెడ్డి కూతురు, మల్లారెడ్డి కుమారుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మధ్య కాలంలో కలిశారు. అయితే వీరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సహాయం చేసి వారిని కల్పించినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన మరుక్షణం నుంచే ప్రీతిరెడ్డి అదేవిధంగా మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడి త్వరలోనే బీజేపీ పార్టీలో చేరతారనే ఊహాగానాలకైతే ఎక్కువగా ఊహాగానాలు వినిపించి ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రీతిరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ తివారీని కలిశారు. తివారీని కలిసి ఆమె ఒక అర్ధగంట సేపు కూడా వారు సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలు ఏదైతే ఏఐసిటి సంబంధించిన యూనివర్సిటీ ఓపెనింగ్ చేస్తున్నాం, దానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడంతో పాటు దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ప్రస్తుతం ఇంపార్టెంట్ పెరుగుతుంది. దానికి సంబంధించి మాత్రమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాము, ఆయనకి ఆహ్వానించాము, ఆ యూనివర్సిటీ ఓపెనింగ్ కి ఆయన ఆహ్వానించాము. కాబట్టి అందులో భాగంగానే బీజేపీకి చెందిన కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని మరికొందరు మంది కలుస్తాం. అదే విధంగా
బీజేపీ నేతలనే కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను కూడా, అదేవిధంగా బీఆర్ఎస్ చెందిన నేతలు కూడా కలిసి ఆ యూనివర్సిటీ ఓపెనింగ్ కి ఆహ్వానిస్తాము. ఎందుకంటే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మొదటి యూనివర్సిటీ ఇది, ఏఐసిటీ ఇది. ఈ యూనివర్సిటీకి సంబంధించి అందరినీ దేశ ప్రధానమంత్రి ఈ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో అందుకు తగ్గ ప్రాధాన్యత ఇవ్వడం, అందరినీ కలుపుకొని పోవడం అనే ఉద్దేశంతోనే మాత్రమే అందరినీ కలుస్తున్నాను. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు, రాజకీయాలకు నేను అతీతం. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో నేను ఉన్నాను, ఒక డాక్టర్ గా ఉన్నాను, డాక్టర్ని కాబట్టి అందరికి నాకు కావాలి, ఒక పార్టీ అనేది నాకు అవసరం లేదనేది కూడా ఆమె స్పష్టం చెప్తుంది. మల్లారెడ్డి కూడా ఎక్కడ వెళ్ళాడు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది. నేను ఏం యాక్టివిటీ చేస్తా, అట్లాంటి ఏమి యాక్టివిటీ చేయట్లేదు. నేను చేసేది ఇప్పుడు ఏదైనా పండుగ వస్తే, హనుమాన్ జయంతి వస్తే నాకు ఒక దగ్గర పిలిస్తే నేను అక్కడ వెళ్ళి నేను హనుమాన్ జయంతి కోసం పాట పాడితే దానికి బీజేపీకి సంబంధం ఏముంది? నేను హిందూ కాదా? సీట్ కోసం అడగాలి. ఒక్క నిమిషం నేను చెప్తున్నాను, సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నాను. మోదీ గారిని కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఇన్విటేషన్, ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడానికి ఆయనకు పిలుస్తారు, అంతే. నేను ఏం యాక్టివిటీ చేస్తా, అట్లాంటి ఏమి యాక్టివిటీ చేయట్లేదు. నేను చేసేది ఇప్పుడు ఏదైనా పండుగ వస్తే, హనుమాన్ జయంతి వస్తే నాకు ఒక దగ్గర పిలిస్తే నేను అక్కడ వెళ్ళి నేను హనుమాన్ జయంతి కోసం పాట పాడితే దానికి బీజేపీకి సంబంధం ఏముంది? నేను హిందూ కాదా? సీట్ కోసం అడగాలి. ఒక్క నిమిషం నేను చెప్తున్నాను, సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నాను. మోదీ గారిని కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఇన్విటేషన్, ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడానికి ఆయనకు పిలుస్తారు, అంతే.